వంటింట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. హోటల్లో లాగా క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు రావాలి అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి నానబెట్టండి. తర్వాత 1 గ్లాస్ అటుకులు కానీ అన్నం కానీ వేసి మిక్సీ చేసుకోండి. మీరు మిక్సీ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసినట్లయితే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇంకొక టిప్ అండి, క్రిస్పీగా దోశలు రావాలంటే లాస్ట్లో ఒక 2 స్పూన్లు గోధుమ రవ్వ వేసి బాగా కలిపి ఒక 6 to 8 అవర్స్ అలాగే ఉంచిస్తే చక్కగా ఫర్మెంట్ అయ్యి చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే, మనకి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ అప్పుడప్పుడు పులిసిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మొత్తం అది మునిగేంత వరకు కూడా నీళ్లు వేసి కదపకుండా 1-2 గంటలు అలాగే పక్కన పెట్టేసాం అనుకోండి, మనకి నీళ్ళన్నీ కూడా పైకి తేలుతాయి. మనకి బ్యాటర్ అనేది అడుగుంటుంది కదా, ఆ నీరు వంపేయాలన్నమాట. వంపేస్తే మనకి ఆ బ్యాటర్లో ఉన్న పులుపుదనం అంతా పోయి మనం మంచిగా ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, మనకి తమలపాకుతో చాలా టిప్స్ ఉన్నాయండి. 1-2 కాదు, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడైతే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ పులవకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్న ఆ బ్యాటర్ని అడుగున మనం ఇలా తమలపాకులు రివర్స్ చేసి పెట్టి అందులో బ్యాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా పులిసిపోకుండా ఉంటాయి. మనం కూరలు వండేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు కారం ఎక్కువ అవడం, ఆయిల్ కొంచెం ఎక్కువ అవడం జరుగుతుంటుంది కదా. ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువైంది అనుకోండి, కొంచెం శనగపిండి తీసుకొని ఇలా ఒకసారి మధ్యలో వేపుకొని మొత్తం కూర అంతా కూడా కలుపుకున్నాం అనుకోండి, ఆ పిండి ఆయిల్ పీల్చుకుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కారం ఎక్కువైతే కూడా ఏం చేయాలో మన ఛానల్లో టిప్స్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మనం బయట నుంచి పన్నీర్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గానే ఉంటుంది. అది మనం వెంటనే వండకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి, తొందరగా గట్టి పడిపోతుంది. అలా అవ్వకుండా ఉండంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక బౌల్లో పన్నీర్ మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి మనం మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ నీటిని 2-3 రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి. మనకి వంటింట్లో ప్రతిరోజు ఉపయోగపడే ఇలాంటి టిప్స్ చాలా అయితే ఒక వీడియో చేసేయండి, ఫుల్ వీడియో. అది మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ వీడియో టైటిల్ కింద ఆ వీడియో లింక్ అయితే పెడుతున్నాను, ప్రతి ఒక్కరు చూడండి. అందులో చాలా మంచి టిప్స్ అయితే చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.